Subscribe and share my channel Sudarsana. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భగవద్గీత 18వ అధ్యాయము మోక్ష సన్యాస యోగము 69వ శ్లోకము. శ్రీ భగవానువాచ నచ తస్మాన్ మనుష్యేషు కశ్చిన్మే ప్రియకృత్తమః భవితా నచ మే తస్మాదన్యః ప్రియతరో భువి. నచ తస్మాన్ మనుష్యేషు కశ్చిన్మే ప్రియకృత్తమః భవితా నచ మే తస్మాదన్యః ప్రియతరో భువి. నచ తస్మాన్ మనుష్యేషు కశ్చిన్మే ప్రియకృత్తమః భవితా నచ మే తస్మాదన్యః ప్రియతరో భువి. ఈ శ్లోకమునకు భావము భగవానుడు చెప్తున్నాడు. మనుషులలో అట్టి వాని కంటే నాకు మిక్కిలి ప్రియమను చేయువాడు ఇంకెవరునూ లేరు, మరియు అతని కంటే నాకు మిక్కిలి ఇష్టుడైన వాడు ఈ భూలోకమున మరి ఒకడు కలుగబోడు. క్రిందటి శ్లోకమును ఈ శ్లోకమును భగవానునకు అధ్యాత్మ విద్యా వ్యాప్తి ఎడల గీతా తత్వ ప్రచారము ఎడల ఎంతటి ప్రీతి గలదో సువ్యక్తము చేయుచున్నవి. గీతను భగవద్భక్తులకు బోధించు వానికంటే మిక్కిలి ప్రియమును నర్చువాడు తనకు మరి ఒకడెవరునూ లేడని శ్రీకృష్ణమూర్తి చెప్పారు. ప్రియకృత్తమః అని తమా ప్రత్యయమును వాడుటచే అట్టివాడు భగవానునకు మహాప్రియమును నర్చువాడని స్పష్టమవుతోంది. ప్రియకృత్తరః ప్రియకృత్తమః ప్రపంచములో దేవునకు ప్రియమును నర్చుటకై అనేక పుణ్యకార్యములను జనులు చేస్తూ ఉంటారు. కానీ వారి అందరికంటేనూ ఈ గీతాతత్వ ప్రబోధకుడే అధిక పుణ్యమును సంపాదించుకొనుచున్నాడు. ఎలా అనినా ఆ కార్యము ద్వారా అతడు సర్వేశ్వరునకు మహత్తర ప్రియమును నర్చుచు తత్ఫలితముగా సాక్షాత్ బ్రహ్మ సాయుధ్యమునే పొందుచున్నాడు. అట్టివాడు భగవంతునకు పరమ ప్రీతిపాత్రుడు అవుతున్నాడు. భూత భవిష్యత్ వర్తమానములయందు అంతటి ఇష్టుడు వేరొకడు తనకెవరునూ లేరని శ్రీకృష్ణ పరమాత్మ అట్టి గీతా ప్రబోధకుని గూర్చి తన సదభిప్రాయమును వెల్లడించుట ద్వారా అట్టి గీతా ప్రచార కార్యము మహాపుణ్యప్రదమైనదని భగవత్ప్రీతికరమైనదని తెలియచున్నది. నిజముగా జీవితంలో భగవంతునకు ప్రీతిపాత్రుడుగా నుండుట కంటే వేరొక గొప్ప విషయం ఏమున్నది? అట్టి వాని జన్మ సార్థకమైనట్లే. జగన్నాథుడగు సర్వేశ్వరునకు ప్రియుడుగా ఉండగలుగునట్టి జన్మము ధన్యము. అట్టి భగవత్ప్రియత్వమే జీవిత పరమావధి. కావున ప్రతి వారును గీతాతత్వమును తాము చక్కగా అనుభూతమనర్చుకొని ఇతరులకును దానిని బోధించవలెను. ఈ విధముగా తాను తరించి ఇతరులను కూడా తరింపజేసి తద్వారా భగవంతునకు అతి ప్రియముగా ఉండగలుగు సౌభాగ్యమును నోచుకొనవలెను. ఎవడు దేవునకు మిగుల ప్రియమగు కార్యమును చేయును అతడు దేవునకు మిక్కిలి ఇష్టుడగును. గీతా ప్రబోధం యొక్క మహిమను గురించి భగవానుడు ఈ విధముగా తెలియజేసినందువలన ఇంకా ప్రతి వారును తమ తమ గ్రామములలోనూ తమ తమ పరిసర ప్రాంతములలోనూ గీతా సంఘములను స్థాపించి తద్వారా గీతా జ్ఞానమును ప్రజలలో బాగుగా వ్యాపింపచేయుట ధర్మము. అట్లు చేసినచో అది భగవానునకు అతి ప్రియకర కార్యమై ప్రకాశించును. వారును సర్వేశ్వరునకు మిక్కిలి ప్రీతిపాత్రులగుదురు. మరి ఒక శ్లోకంతో మళ్ళీ కలుద్దాం. శుభం. Subscribe and share my channel Sudarsana.